మెక్సికో యుకటాన్ ద్వీపకల్పం మధ్యలో సడెన్స్ జంగిల్ మధ్యలో ఒకప్పుడు రహస్యంగా దాగి ఉన్న పురాతన నగరం చిచెన్ ఇట్జా. ఈ నగరం 1000 సంవత్సరాల కిందటి మాయన్ నాగరికతకు కేంద్ర బిందువు. దేవాలయాలు, అద్భుతమైన ఖగోళ శాస్త్రం, ఖగోళ విజ్ఞానం, మానవ బలులు, ఇంకా రహస్యాలతో నిండిన ప్రపంచం. ఈ రోజు మనం చిచెన్ ఇట్జాలోని పురాతన దేవాలయాల చరిత్ర, నిర్మాణం, రహస్యాలు, అక్కడ జరిగిన అద్భుతాలు అన్నిటినీ తెలుసుకుందాం. మాయన్స్ అమెరికాలో అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటి. ఈ నాగరికత సుమారు క్రీస్తుపూర్వం 2000 నుంచే ప్రారంభమై 1000 సంవత్సరాల పాటు ప్రతిభ చూపింది. మాయన్స్ ప్రత్యేకతలు: ఖచ్చితమైన క్యాలెండర్లు, ఖగోళ అధ్యయనాలు, అద్భుతమైన రాతి నిర్మాణాలు, సంక్లిష్టమైన భాష మరియు లిపి. మాయన్స్ దేవుళ్లను, ప్రకృతిని, నక్షత్రాలను తమ జీవితంలో ముఖ్యంగా పరిగణించేవారు. అందుకే వారి నగరాలు అన్నీ ఆకాశాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించబడ్డాయి. చిచెన్ ఇట్జా అంటే మాయన్ భాషలో ఇట్టా ప్రజల బావి వద్ద ఉన్న నగరం అని అర్థం. ఇది 1000 సంవత్సరాల కిందట నిర్మించబడింది. ఇక్కడి ప్రజలు సెనోట్లు అని పిలిచే సహజ జల కుళాలు నీటిగా వాడుకుంటారు. చిచెన్ ఇట్జా ఈ సెనోట్ల చుట్టూ అభివృద్ధి చెందింది. చిచెన్ ఇట్జాలో అత్యంత ప్రసిద్ధ నిర్మాణం ఎల్ కాస్టియో లేదా కుకుల్కన్ ఆలయం. ఇది మాయన్ నాగరికతలోని అత్యుత్తమ నిర్మాణ ప్రతిభకు నిదర్శనం. ఇందులోని అద్భుతాలు: 4 వైపులా 91 మెట్లు, మొత్తం 364, పైభాగం కలిపితే 365 రోజులు అంటే సంవత్సరానికి చిహ్నం. సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఖచ్చితంగా లెక్కించే నిర్మాణం. వసంత, శరత్ సమానాంశాల్లో ఆలయం మెట్లపై పాము ఆకారంలో పడుతుంది నీడ. నిజంగా పాము భవనం మీద జారుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పాము దేవుడు కుకుల్కన్ కు అంకితం. ఇది ఖగోళ శాస్త్రం ప్లస్ నిర్మాణ కలయికలో ప్రపంచంలోనే గొప్ప ఉదాహరణ. చిచెన్ ఇట్జాలోని జేమ్స్ గ్రౌండ్ ప్రపంచంలోనే పెద్దది. ఇక్కడి వారు ఆడే ఆట ఫోక్టా. రబ్బరు బంతిని చేతులు, కాళ్ళు ఉపయోగించకుండా నడుము భాగంతో రాతి ఉంగరంలోకి వేసే ఆట. ఈ ఆటకు ఆధ్యాత్మిక అర్థం ఉంది. గెలిచిన వారిని దేవుళ్లకు బలి ఇచ్చేవారు. వాళ్లకు అది ఒక గౌరవం. ఇక్కడి గోడలపై ఉన్న చెక్కిన చిత్రాలు ఆ బలిచర్యలను చూపిస్తాయి. చిచెన్ ఇట్జాలో ఉన్న పెద్ద నీటి గుంత సెనోట్ సగ్రాడో బలి దేవాలయం. ఇక్కడ మాయన్స్ దేవుళ్ల కోసం బలులు ఇస్తూ ఉండేవారు. 18వ శతాబ్దంలో ఈ సెనోట్లో నుండి పరిశోధనలు కనుగొన్నవి బంగారు వస్తువులు, జేడ్ రత్నాలు, ఆయుధాలు, శరీర అవశేషాలు. ఇది ఒక పురాతన ఆధ్యాత్మిక నీటి బలిస్థలం. వేలాది స్తంభాలతో నిర్మించబడిన ఈ భారీ దేవాలయం వీరుల ఆలయం. ఇక్కడ కనిపించే విగ్రహం చాక్మూల్. ఇది దేవుళ్లకు బలి తీసుకునే ప్రతీక. ఇవి ఉక్కిరి బిక్కిరి చేసే రహస్యాలను కలిగి ఉన్నాయి. అందులో పెద్ద యుద్ధాలు, బలి పూజలు, గూఢచారి గుహ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇది మాయన్స్ ఆకాశాన్ని అధ్యయనం చేయడానికి నిర్మించిన ఖగోళ శాస్త్ర కేంద్రం. గోపురం ఆకారంలో ఉండే ఈ నిర్మాణం 1000 సంవత్సరాల క్రితమే గ్రహాల స్థానాలు, నక్షత్రాల గమనాలు, చంద్రుని చక్రాలు, సూర్యగమనాలు అన్నీ ఖచ్చితంగా లెక్కించడానికి వాడేవారు. చిచెన్ ఇట్జా నిర్మాణాల శబ్దాలు, లక్షణాలు ఆశ్చర్యకరం. ఎల్ కాస్టియో ముందు చప్పట్లు కొడితే పక్షి చిలకరింపు శబ్దం వస్తుంది. ఈ ప్రత్యేక శబ్దం క్వెట్జల్ పక్షికి సంబంధించినది. మాయన్స్ శబ్ద శాస్త్రాన్ని అద్భుతంగా అర్థం చేసుకుని నిర్మించారు. చిచెన్ ఇట్జాలో జీవించిన ప్రజలు వ్యాపారులు, యోధులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, రాజులు, సన్యాసులు. వాళ్ళ జీవితం వ్యవసాయం, దేవాలయ వేడుకలు, విద్య, వ్యాపార మార్పిడి అన్నీ ఖచ్చితమైన క్రమంలో ఉండేవి. యుద్ధాలు, వాతావరణ మార్పులు, అధికార పోరాటాలు ఇవన్నీ కలిపి 13వ శతాబ్దం వరకు చిచెన్ ఇట్జా శక్తిని తగ్గించాయి. కొంతకాలానికి ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. 19వ శతాబ్దంలో యూరోపియన్ పరిశోధకుడు అడవిలో దాగి ఉన్న చిచెన్ ఇట్జాను కనుగొన్నారు. ఇప్పుడు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ప్రపంచంలో 7 అద్భుతాల్లో ఒకటి, ప్రపంచ 7 వింతల్లో ఒకటి. సంవత్సరానికి 20 లక్షల మంది టూరిస్టులు వస్తారు. అతిపెద్ద పునర్నిర్మాణాలు జరుగుతున్నాయి. చిచెన్ ఇట్జా కేవలం రాతి నిర్మాణం కాదు, మాయన్ నాగరికత, ప్రతిభ, వారి గణిత శాస్త్రం, నక్షత్రాలపై ప్రేమ మరియు దేవుళ్లపై భక్తికి నిదర్శనం. 1000 సంవత్సరాలు గడిచిన ఈ ఆలయం ఇంకా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రీనివాస్ ఏపూరి.